నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ స్టార్ నెక్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ కొలుచుకోవాలి. నడుము లూజు ఎంత ఉందో ఉసులు పట్టి దగ్గర నుంచి తాళ్ళపట్టి వరకు 30 ఇంచులు వచ్చింది నాకు. నడుము లూజు 30 ఇంచులండి. తర్వాత నెక్ కొలుస్తున్నాను. నెక్ వచ్చేసి 9 ఇంచులండి. తర్వాత ఇక్కడ నడుము చూస్తున్నాను నేను. నడుము వచ్చి 5 ఇంచులు. తర్వాత బ్లౌజ్ ఇలాగ రివర్స్ చేసుకుని సెస్ట్ లూజ్ తీసుకోవాలండి. మిడిల్లో 5 ఇంచులు ఉంది కదా, అదే 5 ఇంచులు ఇటు అటు కూడా పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. నాకు 18 ఇంచులు వచ్చింది. 2 మడతల మీద 18 ఇంచులు అంటే 9 ఇంచులు పెట్టుకోవాలండి. తర్వాత చంక ఆమ్ రౌండ్ కూడా చూస్తున్నానండి ఎంత ఉందో. అది బ్లౌజ్లో ఇలా కొలతలు తీసుకుని కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అంతా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. డౌట్స్ పడకుండా క్లియర్గా చెప్తున్నాను. తర్వాత ఎడ్జెస్ సమానంగా లైన్ గీసుకోండి. 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. తర్వాత పొడవు 13.5 వచ్చిందండి. 14.5 పెడుతున్నాను. బ్లౌజ్ పొడవు ఇలా రెండు వైపులా 14.5 పెట్టుకుని ఇలా లైన్ మార్క్ చేసుకోండి. తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 షోల్డర్ పెడుతున్నాను. కింద చంకదింపు కూడా 5.5 పెడుతున్నానండి. సరిపోతుంది. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇలా 5.5 పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో బాక్స్ తీసుకోండి. తర్వాత సెస్ట్లో చూసుకున్నాం కదండి, మనం అలా తీసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. 9 ఇంచులు 18లో సగం అంటే 9. తర్వాత 2 ఇంచులు ఖర్చుకి, కింద కూడా 9 ఇంచులు 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకోండి. మీకు డాట్స్ అన్నిటికి ఇందులోనే వచ్చేస్తుంది. సరిపోతుందండి కరెక్ట్గా. తర్వాత మిడిల్లో ఇలాగ లైన్ మార్క్ చేసుకొని 1.5 పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోండి. చంకాం రౌండ్ ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ ఖర్చండి. ఇది ఇక్కడ నుంచి మనకి ఇది 7.5 రావాలి. చంకాం రౌండ్ నాకు ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చింది. కొంచెం పైకి ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. బాగా ఎక్కువ వస్తే 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. కింద లైన్ మార్క్ చేసుకోవాలి. నాకు సరిపోయింది. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5, 3 ఇంచులు షోల్డర్కి అండి. పొడవు వచ్చేసి 9 ఇంచులు. కింద మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 5 ఇంచులు వస్తుంది. 6 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా 2 ఇంచులు పెట్టుకుని నెక్ ఇలా బాక్స్లా గీసుకోవాలి. ఇక్కడ పైకి 1.5 మార్క్ చేసుకుని పక్కకు 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకుని ఇలాగా స్టార్ నెక్ డ్రా చేసుకోండి. మీకు డీప్ కావాలంటే పక్కకు 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా తీసుకోండి. డీప్ వద్దంటే ఇదే బాక్స్లో డ్రా చేసుకోండి, సరిపోతుంది. 1.5 పెట్టుకుని ఇలా స్టార్ నెక్ డ్రా చేసేసుకోండి. తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇంకా మోడల్స్ ఉన్నాయండి, చాలా పెడతాను. కొంచెం కుదరట్లేదండి వీడియోస్ తీయటం అదిని. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి, బ్యాక్ వేసేసుకొని ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఇలా క్రాస్ వచ్చేలా చూసుకుని ఇలా సమానంగా బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా డ్రా చేసుకోవాలి చుట్టూ కూడా. మనకి షోల్డర్ దగ్గర నెక్ చిన్న చిన్న మార్కింగ్స్ పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కదా, అది మనం బ్యాక్ పార్ట్ తీసాక డ్రా చేస్తాను. అంతే. ఇలా బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి
ఇవి లైన్స్ డార్క్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1.5 పెట్టాం కదా, 1.5 పెట్టాం. అక్కడి నుంచి 1/2 ఇంచ్ లోపలికి ఇలా లోతు తీసుకోవాలండి, చంక లోతు. కింద నుంచి 2 ఇంచీలు మైనస్ చేయాలి. మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏదైనా ఇలాగే చేసుకోవాలండి. మనకి బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ వచ్చినా కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి మనం. సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోండి. క్లియర్గా చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. ఫ్రంట్ నెక్ 6.5 వచ్చిందండి. ఇక్కడ కూడా నేను షోల్డర్ దగ్గర నుంచి 6.5 పెడుతున్నాను, ఎందుకంటే రౌండ్ తిరుగుతుంది కదా, దానికోసం మనకి 1/2 ఇంచ్ పైన పోయినా మనకి 6.5 వస్తుంది, సరిపోతుందండి. సేమ్ ఇదే ఇలా కొలుచుకొని పెట్టుకుంటే మీరు ఇలా రౌండ్ తీసుకోవడమే. ఇక్కడ కింద నుంచి 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. 2 ఇంచులు మైనస్ చేసింది వదిలేసి ఆ లైన్ మార్క్ నుంచి 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాక మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర ఎంత ఉందో చూసుకోండి. నాకు 2 ఇంచులు వచ్చింది, దానికి ఇంకొక 1 ఇంచ్ కలిపి 3 ఇంచులు పెడుతున్నాను. 2 ఇంచులు వచ్చింది, ఒక 1/2 ఇంచ్ కలిపి 2.5 పెట్టానండి. 2.5 పక్కన 2 ఇంచులు డాట్ వెడల్పు కూడా 2 ఇంచులు అండి. ఇది చిన్న సైజ్ బ్లౌజు. తర్వాత ఇక్కడ నెక్ కూడా ఒకసారి చూసాను, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు ఇది చెస్ట్ పొడవు చూసుకోవాలి మనం, సరిపోయింది నాకు. ఇప్పుడు ఇలాగా డ్రా చేసేసుకోవడమేనండి. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నాను, మీకు అర్థమయ్యిందని. అది ఎలా అయితే డ్రా చేసామో అలా కట్ చేసేసుకోవడమే. అంతేనండి, డాట్స్ పెట్టాం కదా, ఇక్కడ కట్స్ పెట్టుకోండి రెండింటి దగ్గర కూడా. ఇక్కడ కింద నుంచి 2 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ కూడా కట్స్ పెట్టుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోకుండా 10 సార్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ చంక దగ్గర కూడా 1/2 ఇంచు పక్కకి పెట్టి కటింగ్స్ పెట్టుకోండి. ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే. అంతే, ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. సమానంగా అలా గీసుకుని ఇక్కడ ఇటువైపు పక్కన ఒకసారి కొలుచుకోండి. ఇది ఎంత ఉంది, 11.5 ఉంది నాకు. అంటే 2 ఇంచులు డాట్కి వేసేస్తాం, 10.5 ఉంటుంది. నేను ఇక్కడ 10.5 పెడుతున్నాను. ఇటు 3.5, ఇక్కడ నుంచి 4 ఇంచులు, ఇటు 3 పెట్టి ఇలా షేప్ తీస్తున్నానండి, షేప్ బెల్ట్. అంతే, కట్ చేసుకోవడమే. షేప్ బెల్ట్ కూడా చెప్పాలంటారేమో, కొత్త వారికి అయితే తెలియదు కదండి, అందుకని చూపిస్తున్నాను నేను ఇది. ఇది లైనింగ్ బ్లౌజేనండి, లైనింగ్ కట్ చేస్తున్నాను నేను. ఇది స్టిచ్చింగ్ కట్ ఏం పెట్టినాను నేను, ఓన్లీ కటింగ్ చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో తీయడానికి అవ్వట్లేదు. మరి స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే అప్పుడు నేను తీయడానికి ట్రై చేస్తాను, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. నుంచి కటింగ్స్ పెడతాను. స్టిచ్చింగ్ వీడియోస్ తీయడం కొంచెం ఇబ్బంది అవుతుందండి నాకు. ఇప్పుడు హ్యాండ్ పొడవండి, హ్యాండ్ పొడవది 7 ఇంచి 6.5 ఉంది. వీళ్ళు 10 ఇంచెస్ పెట్టమన్నారు, కాబట్టి మనకి లూజు
ఇలా ఇక్కడ ఎడ్జెస్ సమానంగా లైన్ గీసుకోండి. పొడవు వచ్చేసి 11 ఇంచులు, మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు 10 ఇంచులు వస్తుంది. నేను 4 మడతల మీద మనకి అతుకు లేకుండా కటింగ్ చేస్తున్నానండి. ఇది 9.5, చంక లూజు 9.5. తర్వాత ఇలా డ్రా చేసుకుని పైనుంచి 3.25కి మార్క్ పెట్టుకుని అక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదా, లోపలికి 2 ఇంచులు మార్క్ పెట్టుకోండి. ఇక్కడ 7.5 రావాలి మనకి, కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది. ఇక్కడ 4.5, ఇక్కడ 2 ఇంచులు ఖర్చుకి పెట్టేసుకుని ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ 1.25 పెట్టుకుని ఇలాగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ షేప్లో డ్రా చేసుకొని కటింగ్ చేసేయడమేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కానీ మంచి మంచి వీడియోస్ పెడతానండి, కటింగ్స్ స్టిచ్చింగ్స్ కూడా పెడతాను వీలైనంత వరకు. లేదంటే ఓన్లీ స్టిచ్చింగ్ మీరు కావాలి అంటేనే పెడతాను, లేదంటే కటింగ్స్ మాత్రం చూపిస్తానండి. మీకు కావాలని కామెంట్ పెడితే స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ పెట్టట్లేదు, ఓన్లీ కటింగే పెడుతున్నాను. చూడండి ప్లీజ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న కటింగ్స్ ఇచ్చుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 పీసెస్కి ఒక సైడు లోతు తీసుకోవాలి, ఫ్రంట్ లోజు. ఇక్కడ నుంచి 1 ఇంచు, మిడిల్ నుంచి 1 ఇంచు అటు, ఇక్కడ 2 ఇంచులు ఖర్చు దగ్గర నుంచి ఇలా మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ 1/2 ఇంచు, 3/4 ఇంచు పెట్టుకుని ఇలాగా షేప్ తీసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసి ఇలా రావాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం అంటారు కదా, అదనమాట. అది తీస్తే మనకి కింద ఫ్రంట్ పార్ట్లో గులికట్ట రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు. అయిపోయింది హ్యాండ్ కటింగ్. ఇప్పుడు మెయిన్ పీస్ పెట్టుకుని లైనింగ్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టి కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను నేను. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఫోల్డింగ్ మార్చుకుంటున్నాను నేను. ఫోల్డింగ్ మార్చుకున్న తర్వాత ఇది కూడా సర్దుకుని ఇలా కట్ చేసేస్తున్నాను. మెయిన్ పీస్ ఇది కూడా స్టిచ్చింగ్ పెట్టనండి. ఇది బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజు పెడతాను చూడండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి కటింగ్. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్, షేప్ బెల్ట్ కూడానే. ఏ బ్లౌజ్ అయినా కూడా స్టిచ్చింగ్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను పెట్టడానికి. ఇక్కడ కింద క్లాత్ ఉందో చూసుకుని కట్ చేసుకోండి షేప్ బెల్ట్. అంతేనండి కటింగ్ అయిపోయింది, బ్లౌజ్ కటింగ్.